ఫ్రెండ్స్, మనం బాక్స్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. సో దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను, తెలిసిందే. ఇది 54,000 రూపీస్ ప్రైస్. మనకి బిగ్ బిలియన్ డేస్లో 19,990కి అయితే లభిస్తుందని. సో బాక్స్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ప్యాకింగ్లో మీకు ఫస్ట్ ఒక కవర్ అయితే వస్తుంది అండ్ లోపల బిల్ అయితే వస్తుంది. సో నేను ఆ రెండింటిని అయితే తీసి ముందే పక్కన అయితే పెట్టేస్తాను. జస్ట్ బాక్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో ఈ పైన కూడా ఓపెన్ చేసేద్దాం. సో ఫైన్. అండ్ ఇప్పుడు బాక్స్ని కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఓపెనింగ్లోనే ఎల్జీ G8x డ్యూయల్ స్క్రీన్ అని అయితే ఉందన్నమాట. సో దీన్ని కూడా మనం బయటకైతే తీద్దాం. సో దిస్ ఈజ్ అవర్ ఎల్జీ G8x ThinQ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే దీని మీద ఏం రాసుండలేదు. సో ఇక్కడైతే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రాసుంది. ఏంటంటే దీని ఎంఆర్పి 70,000 రూపీస్ అని ఉంది. అండ్ దీని కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట. సో ఇంకా అంతే, మిగిలిందంతా ఇంకా అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఎక్కడ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మనం డైరెక్ట్గానే తీసేయచ్చు అనమాట. రావడంతో మనకి అంతే, దీని లోపల అయితే ఇంకేం లేదు, పక్కన పెట్టేద్దాం. సో దీంట్లో మనకి 2 బాక్సెస్ అయితే ఉండబోతున్నాయి. సో ఇక్కడ మనకేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెస్టివల్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ అని అయితే ఉంది. ఎందుకంటే ఇది మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చింది కాబట్టి ఇలా రాసున్నారు. మామూలుగా మీరు 54,000 రూపీస్కి కనుక పర్చేస్ చేసినట్లయితే ఇలాంటి స్టిక్కరింగ్ అయితే ఉండదు. సో దీన్ని స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 6GB 128GB వేరియంట్ అయితే ఉంది. సో ఇదొక్క వేరియంటే ఉంది, మిగిలిన 8GB 128 అలాంటి వేరియంట్స్ అయితే ఏం లేవు. సో ఇంకా అంతే, దీని మెరిడియన్ అని రాస్తుంది. సో అంతే, ఇది సీల్ అయితే ఉంది, మనం బ్రేక్ చేద్దాం. సో ఇది వచ్చేసి మన డ్యూయల్ స్క్రీన్ అనమాట. దీన్ని కూడా మనం మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం మెయిన్ యూనిట్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ సీల్ని అయితే బ్రేక్ చేద్దాం, ఇటువైపు ఉండేది. సీల్ని అయితే బ్రేక్ చేసాం. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే మనకి ఒక క్లాత్ అయితే వస్తుంది. సో ఈ క్లాత్ క్వాలిటీ కూడా బాగుందనే చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఏ ఫోన్స్లో మనకి ఇలాంటి క్లాత్ అయితే అంతగా రావడం అయితే నేను చూడలేదు. బహుశా ఎల్జీ వాళ్ళే ఇలా ఇస్తున్నారేమో. సో ఈ క్లాత్ని అయితే పక్కన పెడదాం. సో అంతే, ఈ బాక్స్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఈ రెండే కదా మనకి మెయిన్. సో ఫస్ట్ మనం ఫోన్ అయితే తీసుకుందాము. సో ఫోన్ ఫస్ట్ మనం ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుందనే చెప్పుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా క్యూట్గా ఉంది అండ్ ప్రీమియంగా అయితే ఉంది నాకైతే. సో ఫోన్ని కూడా మనం పక్కనైతే పెడదాం. ఫస్ట్ మిగిలిన వస్తువులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దీన్ని కూడా పక్కన పెడదాం. సో నెక్స్ట్, సో దీంట్లో మనకి బహుశా కేస్ అయితే ఉంటుంది అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఇది క్విక్ స్టార్ట్ గైడ్ ఎల్జీ తరపున. సో అంతే, ఇక్కడ ఫోన్ ఎలా యూజ్ చేయాలో అంతా ఉంటుంది. దీన్ని కూడా పక్కన పెడదాం. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ ఫోన్కి సంబంధించిన కేస్ అనమాట. సో కేస్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉందనే చెప్పుకోవచ్చు. సో ఫోన్కి కేస్ వేసి ఎలా ఉంటుందో మనం తర్వాత అయితే చూద్దాం. సో ఇంకా ఇంకోటి ఉంది, ఇది కూడా క్విక్ స్టార్ట్ గైడ్. మనకి 2 క్విక్ స్టార్ట్ గైడ్స్ వచ్చాయి. సో నాకు తెలిసి ఇది వారంటీ కూడా ఉంది దీంట్లో. అండ్ దీంట్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే సపరేట్గా ఒక కవర్లో అయితే ఇచ్చున్నారు. ఓపెన్ చేసి చూద్దాం దాన్ని కూడా. వారంటీ కార్డ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఫోన్కి సంబంధించి. ఇది వచ్చేసి ఈ డ్యూయల్ స్క్రీన్కి సంబంధించిన క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అనమాట. బొమ్ము ప్యాకింగ్ అయితే ఒక లెవెల్లో చేశారనే చెప్పుకోవచ్చు. చాలా సేఫ్గా ప్యాకింగ్ అయితే చేశారు. సో మీరు ఎలాంటి భయం అయితే పడక్కర్లేదు ప్యాకింగ్ విషయంలో. సో ఎజెక్షన్ పిన్ అయితే ఈ విధంగా ఉండిపోతుంది. సో మనం ట్రైన్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. సో ఇంకంతే, మిగిలిన కాంపోనెంట్స్ అని పక్కన పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి మనకి టైప్ సి కేబుల్ అనమాట. సో టైప్ సి కేబుల్, ఇది యూఎస్బి టైప్ సి కేబుల్. సో లెంత్ అయితే
ఓకే అనే చెప్పుకోవచ్చు. మరి అంత పెద్ద కేబుల్ అయితే కాదు ఇది. సో దీంట్లో మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఫ్లిప్కార్ట్ ఇది ఆల్రెడీ మనకి మెన్షన్ అయితే చేసింది. సో మీరు ఆఫర్లో కొంటున్నట్లయితే దీంట్లో మనకి ఛార్జింగ్ అయితే ఉండదు. సో మోస్ట్లీ మనకి ఛార్జర్ కనుక వచ్చినట్టయితే ఈ ప్లేస్లో అయితే మనకి ఛార్జర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఛార్జర్ ఉండదు కాబట్టి మనం బయట నుంచి కొనుక్కోవాల్సిందే. సో ఇంక ఇది వచ్చేసి ఇయర్ ఫోన్సే ఉంటుంది మోస్ట్లీ. సో ఇది వచ్చేసి ఇయర్ బడ్స్, టిప్స్ అనొచ్చు, బడ్స్ అనొచ్చు ఏదైనా. సో దీంట్లో మనకి 2 పేర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్మాల్, ఇంకోటి వచ్చేసి లార్జ్. మీడియం బహుశా దానికే ఉంటుంది, ప్రతి ఇయర్ ఫోన్స్కి అంతే కాబట్టి. సో ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఈ విధంగా ఉండబోతున్నాయి. సో వైర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఈ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మనం ఈ ఫోన్కి సంబంధించిన రివ్యూలు అయితే చూద్దాం. ప్రస్తుతానికి దీన్ని పక్కనైతే పెట్టేద్దాం. సో అంతే, ఇంకా బాక్స్లో మనకి కంటెంట్స్ అయితే ఏం లేవు. సో దట్స్ ఇట్. సో మనం ఇంకా ఈ బాక్స్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు కేస్ని వేసి చూద్దాం ఏ విధంగా ఉండబోతుందో. ఎస్, కేస్ వేసినప్పుడు చాలా బాగానే ఉంది ఫోను. వెనక చూసినా కూడా ఇక్కడ G8x ThinQ అని అయితే రాసింది, IMEI నెంబర్ అండ్ వాట్ ఎవర్ ఎల్స్. సో ఇక్కడ కెమెరా ఉంది, ఒక ఫ్లాష్ లైట్ ఉంది, ఇక్కడ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఉంది, ఇక్కడ ఒక మైక్రోఫోన్ అయితే ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్పీకర్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లభిస్తుంది. ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే అంతగా అయితే లభించదు. దీంట్లో ఉంది కాబట్టి మనకి చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి Type-C కేబుల్ అనమాట. మనం ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా. సో దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి 3.5mm జాక్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో మైక్ అయితే ఉంది. సో దీంట్లో మనకి 2 మైకులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇటువైపు వచ్చేస్తే ఇది నాకు తెలిసి ఇది గూగుల్ అసిస్టెంట్ బటన్ అనుకుంటా. ఇది వచ్చేసి పవర్ రాకర్స్. అండ్ ఇంకా పైన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక సిమ్ ట్రే అయితే ఉంది. సో మనం దాన్ని ఓపెన్ అయితే చేసి చూద్దాము సిమ్ ట్రే. ఎస్, సిమ్ ట్రేని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, మోస్ట్లీ దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఎస్, దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. సో మీరు ఎనీ 1 సిమ్ లేదా మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే 2 సిమ్స్ అయినా పెట్టుకోవాలి. మీరు 2 సిమ్లు ఒక మెమరీ కార్డు పెట్టుకుంటామైతే కష్టమే. చూడండి, సో మీరు ఈ విధంగా అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీన్ని కూడా మనం పెట్టేద్దాం మన ఫోన్కి, ఎలాగో యూజ్లోకి చేస్తున్నాం కాబట్టి ఒకసారి పెట్టి చూద్దాం. సో నేను సిమ్ స్లాట్ని అయితే ఫిక్స్ చేశాను అనమాట. సో సిమ్ స్లాట్ని అయితే దీని లోపల పెట్టేద్దాం. సో సేఫ్గా పెట్టాల్సి ఉంటుంది. ఎస్, ఫైనల్లీ మనం దీన్ని లోపలైతే పెట్టేసామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మీరందరూ ఈ పాటికి ఎదురు చూస్తూ ఉంటారు డ్యూయల్ స్క్రీన్ ఏ విధంగా ఉండబోతుందో. సో కేస్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఈ డ్యూయల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. దీనికైతే మనకి ఒక సీలింగ్ అయితే ఉంది. ఎస్, సీల్ని అయితే దీనికి బ్రేక్ చేసాము. సో సో దీన్ని కూడా మనం ఓపెన్ చేసేస్తే ఇది మనకి డ్యూయల్ స్క్రీన్ అనమాట. సో బాక్స్లో మనకి ఇంకా కంటెంట్ అయితే ఏం లేదు. సో బాక్స్ని మనం పక్కన పెట్టేద్దాం. సో డ్యూయల్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. అండ్ బయటికి తీసి చూద్దాం. సో ఈ బాక్స్ని పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ రాస్తుంది మనకి హౌ టు ఇన్స్టాల్ డ్యూయల్ స్క్రీన్ అండ్ హౌ టు రిమూవ్ డ్యూయల్ స్క్రీన్ అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. ఎస్, కవర్ని అయితే రిమూవ్ చేసేసాను. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ మనం స్క్రీన్ చూసుకున్నట్లయితే ఈ ఫినిషింగ్ అయితే స్క్రీన్ రిఫ్లెక్షన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎలా ఉందో, రిఫ్లెక్షన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి సెకండ్ స్క్రీన్ అయితే ఉంది, డ్యూయల్ స్క్రీను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి జస్ట్ సేఫ్టీ పర్పస్. అండ్ ఇది వచ్చేసి చెప్తాను. సో పక్కన పెడదాం. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట. యాక్చువల్లీ దీనికి మనం ఛార్జింగ్ పెట్టాలంటే మనము డైరెక్ట్గా Type-C కేబుల్తో అయితే ఇక్కడ మనం పెట్టలేము. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం Type-C కేబుల్తో అయితే పెట్టలేము. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక మ్యాగ్నెటిక్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఈ మ్యాగ్నెటిక్ కేబుల్తో అయితే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ కేబుల్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంది, చాలా గట్టిగా అతుక్కుంటుంది. సో మీరు
డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మీ టైప్ సి కేబుల్ని ఇక్కడ ఇలా ఫిక్స్ చేసేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం. సో డ్యూయల్ స్క్రీన్ చూడడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ లెదర్ ఫినిష్ అయితే ఉంది అండ్ ఇవి వచ్చేసి నార్మల్ బటన్స్ అండ్ ఇటు సైడ్ అయితే ఖాళీగా ఉంది అండ్ దట్స్ ఇట్. ఇక్కడ యాక్చువల్లీ దీనిలో మనకి 3 స్క్రీన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ యూనిట్ అండ్ సెకండ్ వచ్చేసి డ్యూయల్ స్క్రీన్ అండ్ ఫ్రంట్ వైపు కూడా మనకి ఒక చిన్న డిస్ప్లే అయితే లభిస్తుంది ఇక్కడ. సో మనం ఫోన్ని ఆన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా స్టార్ట్ అవుతుందో. ఎస్, ఫోన్ అయితే ఆన్ చేశాను. సో ఆన్ చేయగానే LG G8x ThinQ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే రాస్తుంది. సో ఎరేజింగ్ అని అయితే వస్తుంది. సో చూద్దాం. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటున్నట్టుంది. సో నేను ఫోన్ని మొత్తం సెటప్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మనం దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఎస్, సో న్యూ సెకండ్ స్క్రీన్ అయితే ఉంది. సో ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, సెటప్ అయితే పూర్తి అయిపోయింది. సో మనకి సెటప్ అయిపోయిన తర్వాత ఫోన్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. సో చాలా బాగుంది, ఇంప్రెస్డ్ అయితే అనే చెప్పచ్చు. సో ఇప్పటికి చాలా బాగా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తూ ఉంటారు డ్యూయల్ స్క్రీన్ ఏ విధంగా పనిచేస్తుందో. సో ఇప్పుడు మొబైల్ ఫోన్ని మనం డ్యూయల్ స్క్రీన్కి అయితే పెట్టి చూద్దాం ఏ విధంగా వస్తుందో. సో ఈ విధంగా మనం డ్యూయల్ స్క్రీన్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. సో ఇలా వచ్చిన తర్వాత పవర్ ఆన్, టర్న్ ఆన్ డ్యూయల్ స్క్రీన్ అని అయితే వస్తుంది. సో అప్డేట్ అవన్నీ వస్తాయి. సో మనకి డ్యూయల్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది డ్యూయల్ స్క్రీన్ అనేది. సో మనం ఒకేసారి 2 పనులు అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇన్బిల్ట్ గేమ్స్ అయితే వచ్చినాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. యాస్ఫాల్ట్ 9 ఉంది, DH5 ఉంది అండ్ మోడ్రన్ కంపాక్ట్ 5 అని అయితే ఉంది, స్నైపర్ ఫ్యూరీ అని అయితే ఉంది. సో ఇంకా దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో ఎల్జీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఎల్జీ సర్వీస్ ఇండియా డ్యూయల్ యాప్ స్క్రీన్లో మోస్ట్లీ పనిచేసే యాప్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ ఇన్బిల్ట్లోనే ఇచ్చున్నారు. ఇన్బిల్ట్ అంటే ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ లాగే ఇచ్చున్నారు. సో booking.com అండ్ అవన్నీ అయితే ఉన్నాయి. సో ఒకసారి క్లోజ్ చేసి చూద్దాం. ఎస్, క్లోజ్ చేసి ఉంటే చాలా బాగుంది. అండ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫ్రంట్ కూడా ఒక స్క్రీన్ అయితే ఉంటుంది, చిన్న స్క్రీన్ అనేది ఉంటుంది. సో మీరు కాల్స్ మాట్లాడినా ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ పేరు అయితే ఇక్కడ పడుతుంది, లేదా నార్మల్ టైంలో టైం అండ్ డేట్, ఏదైనా నోటిఫికేషన్స్ అండ్ ఛార్జింగ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ విధంగా ఉండబోతుంది. సో మనం ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అయితే టెస్ట్ చేద్దాం ఏ విధంగా ఉండబోతుందో. ఎస్, గుడ్ అండ్ గుడ్. వావ్, అవసరం అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్, దీంట్లో మనకి ఫేస్ అన్లాక్ అయితే లభించదు. సో అదొకటి గుర్తుంచుకోవాలి. దీనిలో మనకి ఫేస్ అన్లాక్ అయితే లభించదు. అండ్ మిగిలిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో సో అన్ని ఫీచర్స్ గురించి ఇప్పుడే చెప్పడం కష్టము. సో మనము దీనికి సంబంధించిన రివ్యూ వీడియోలో అయితే దీనికి సంబంధించిన టోటల్ స్పెక్స్ అన్నీ, టోటల్ ఫీచర్స్ అన్నీ ఆ రివ్యూ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం దీనికి సంబంధించిన టోటల్ స్పెక్స్ అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ప్రాసెసర్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే దీంట్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. అండ్ ఇంకా కెమెరా విషయానికి చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా, మెయిన్ కెమెరా విత్ f1.8 ఎపర్చర్ అండ్ ఇంకా 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా f2.4 ఎపర్చర్ అయితే లభిస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే దీనిలో మనకి 32 మెగాపిక్సెల్ f1.8 ఎపర్చర్తో అయితే వస్తుంది. సో డిస్ప్లే విషయానికి చూసుకున్నట్లయితే రెండిట్లో మనకి 6.4 ఫుల్ హెచ్డి ప్లస్ ఓలెడ్ డిస్ప్లే, OLED డిస్ప్లే అయితే లభిస్తుంది. సో AMOLED డిస్ప్లేకి OLED డిస్ప్లేకి అంత తేడా అయితే ఉండదు, రెండు ఒకటే. సో మీరు రెండిట్లో టాస్కింగ్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో దీంట్లో ఒక వర్క్ చేసుకొని అండ్ దీంట్లో వేరే వర్క్ ఆ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫైన్. ఇంకా టోటల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది. ఫోన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం, మీరు కేస్ వాడి ఫోన్ యూజ్ చేసినట్లయితే ఫోన్ మనకి కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి 2 స్క్రీన్స్ ఉన్నాయి. సో అదంతా మెయింటైన్ చేయాలి కాబట్టి సో దానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది.
అండ్ ఇంకా బ్యాటరీ విషయం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అండ్ డ్యూయల్ స్క్రీన్లో మనకి ఎలాంటి బ్యాటరీ అయితే లభించదు. చూడొచ్చు ఇక్కడ ఇంత స్లిమ్గా ఉంది, ఇంకా బ్యాటరీ ఎక్కడ పెడతారు వాళ్ళు. సో 2 స్క్రీన్స్కి మనం 4000 mAh మీదే నెట్టుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఛార్జర్ విషయం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 6.2 వాట్ ఛార్జర్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఛార్జింగ్ పెట్టాలనుకుంటే మీరు ఈ విధంగా కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకా స్టోరేజ్ విషయానికి నేను ఆల్రెడీ చెప్పాను, దీంట్లో మనకి ఉండేది ఒకే ఒక వేరియంట్. దీంట్లో మనకి 6GB 128GB వేరియంట్ అయితే లభిస్తుంది. సో ఇంకా నాకు తెలిసి ఇంతే అనుకుంటా దీనికి సంబంధించిన మెయిన్ స్పెక్స్ అయితే. సో ఇంకా దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ ఒక వీడియోలో వస్తుంది, అండ్ దీనికి టోటల్ రివ్యూ ఒక వీడియోలో వస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన గేమింగ్ రివ్యూ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను, దీనికి సంబంధించిన గేమింగ్ రివ్యూ. అండ్ ఈ రెండింటికి డ్యూయల్ స్క్రీన్ కదా, ఖచ్చితంగా ఫీచర్స్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి. సో దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ వంటి వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఇంతే గైస్, LG G8x ThinQ కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. సో ఆసమ్ అనేది చెప్పుకోవచ్చు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 20,000కి దీనికి మించిన ఫోన్ అయితే లేదనే చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లాగ్షిప్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ రియల్లీ గ్రేట్ అనే చెప్పుకోవచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన రివ్యూ వీడియోలు అయితే కలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో ఇది హల్చర్ చేసింది ఈ ఫోను 20,000కి. సో ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఫోను, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. సో అండ్ ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయం మా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలపండి, ఎందుకంటే ఇది మన ఛానల్లోనే ఇది ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో, దట్టు ఫ్లాగ్షిప్ మొబైల్. సో కమెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ టెక్ అప్డేట్స్కి సంబంధించిన వీడియోస్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్, వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.